ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో బిహోల్డ్ హి దట్ కీపెత్ ఇశ్రాయేల్ షల్ నైదర్ స్లంబర్ నార్ స్లీప్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. దీన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం అనువాదం చేస్తే, ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంటుంది. ఇదిగో అన్న మాట ఇక్కడ ఉపయోగించబడటానికి కారణం ఏమిటంటే, ఈ సంతోషకరమైన సత్యం మీద మనం దృష్టి నిలపాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు అని పిలువబడిన యాకోబు ఒక రాత్రిని తన తలగడగా చేసుకుని నిద్రపోయాడు. కానీ దేవుడు మాత్రం మెలకువగానే ఉండి అతనికి దర్శనంలో కనిపించాడు. ఎలాంటి భౌతికమైన కాపుదల లేని పరిస్థితిలో మనము నిద్రపోతే యెహోవాయే మనలను తన నీడలో కాచి కాపాడతాడు. ఒక ధనవంతుడు తన డబ్బును, విలువైన వస్తువులను ఎలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటాడో, ఒక సైన్యాధిపతి తన యొక్క సైనిక బలగం సహాయంతో పట్టణాన్ని ఎలా కాపలా కాస్తూ ఉంటాడో, అలాగే ఒక రాజు యొక్క అంగరక్షకుడు మహారాజును ఎలా కాపాడుతూ ఉంటాడో, అలాగే మన ప్రభువు కూడా తన ప్రజలను కాపాడుకుంటూ ఉంటాడు. అలాంటి కాపుదలలో ఉన్నవారికి ఎవ్వరూ ఏ హాని చేయలేరు. యెహోవా ఇశ్రాయేలును కాపాడేవాడు. ఏ విధమైన మత్తు ఆయన మీదకు ఎప్పటికీ రాదు. ఆయనకు గాఢ నిద్ర కానీ చిన్న కునుకు కానీ కూడా రాదు. ఆయన తన యొక్క ప్రజల హృదయాలను, వారి గృహాలను కాపాడే విషయంలో ఎన్నడూ తప్పిపోడు. సంపూర్ణమైన శాంతి సమాధానాలను పొంది ప్రశాంతంగా మనం ఉండటానికి సరైన కారణం అదే. తన స్నేహితుడైన పర్మేనియో గనుక కాపలా ఉంటే తను ప్రశాంతంగా నిద్రపోతానని ప్రపంచాన్ని జయించిన మహాచక్రవర్తి అలెగ్జాండర్ అన్నాడు. అంటే అతని మీద అంత నమ్మకం. అలా అయితే మరి దేవుడే మన చుట్టూ ఉండి కాపలా కాస్తున్నాడు కాబట్టి మనం ఇంకెంత నమ్మకంగా, ఎంత ప్రశాంతంగా నిద్రపోతాం. కాబట్టి నా ప్రాణాన్ని ఆయన ప్రియమైన హస్తాల్లో ఉంచుతాను. ఆయన మనలను ఎప్పుడు ఎన్నడూ మరచిపోడు. మన కోసం తీసుకునే జాగ్రత్త, ఆ పనిని ఆయన ఎప్పుడు విరమించుకోడు. మనలను కాపాడే విషయంలో ఆయన ఎప్పుడు నిర్వీర్యమైపోడు, అశక్తుడైపోడు. ఓ నా ప్రభువా, నన్ను కాపాడు. అలా చేయకపోతే నేను అటూ ఇటూ చెదరిపోయి కూలిపోయి నశించిపోతాను. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్లు నన్ను నీ కాపుదలలో ఉంచు. ఎన్నడూ నిద్రపోని నీ భద్రతలో నేను బద్ధకస్తునిగా నిద్రలోనే ఎక్కువ సమయం గడపకుండా కాపాడు. చచ్చిపోయిన శవంలా గాఢ నిద్రలో మునిగిపోయి తమ జీవితాలను నాశనం చేసుకునే వారిలా నేను నాశనం అయిపోకుండా కాపాడు. ప్రభువా, మీకు అసలు